అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో మసాలా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా నేను మసాలా వంకాయ కోసం 1/2 కేజీ నల్ల వంకాయలను తీసుకుంటున్నాను. మసాలా వంకాయకు మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక గుప్పెడు పల్లీలను, అలాగే ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్లో ఒక మీడియం సైజు టమాటా, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి అందులో వేసేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసేసుకొని అందులోకి మనం కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ దీనిలోనే వేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే కొంచెం నువ్వుల పౌడరు, మసాలాలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసేసుకున్నాను. నేను పోసేసుకున్న ఆయిల్లో ఇలా వంకాయలని ఇలా సగం వరకు కాడల్ని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వంకాయలను మధ్య మధ్యలో కలిపి ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ వంకాయలు సగం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెమంత జీలకర్ర, కరివేపాకు వేసేసుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇలా మగ్గిన వంకాయలలోకి మనం డైరెక్ట్గా ఈ మసాలాను వేసేసుకొని 4-5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉండడం కోసం, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు గట్టి పడుతూ ఉంటుంది. మనం ఇంకొక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కొంచెం పైకి రావడం స్టార్ట్ అయింది. పూర్తిగా ఆయిల్ మనం పోసుకున్న ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, లైట్గా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. మనం దింపుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు ఇలా ఒక బటర్ ముక్కని ఇందులో వేసేసి మూత పెట్టేసుకొని ఇలా మనం వేసుకున్న బటర్ కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇలా వేరే గిన్నెలోకి కర్రీ తీసేసుకోవాలి. చూసారా, వంకాయ కూడా చాలా బాగా మగ్గిపోయిందండి. మసాలా లోపలికి అన్ని ఇంకిపోయింది. ఆ తర్వాత మనం కొత్తిమీరతో చల్లుకొని తినేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వంకాయ కూర. నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇంకా వీడియో. బాయ్ అండి.